అంటే మీరు ప్రత్యేకంగా ఈ టెక్నాలజీని ఎందుకు ఎంచుకున్నారంటే మీరు ఏం చెప్తారు? సో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడానికి మెయిన్ కాన్సెప్ట్ కూడా రేవంత్ గారు ఒక స్టేట్మెంట్ చూశాను. మన ఇంట్లో వాడుకునే ఫిల్టర్లో నుంచి, ఇంట్లో తాగే వాటర్ నుంచి, బాత్రూంలో చేసే ఫిల్టర్డ్ వాటర్ నుంచి, ఈవెన్ మనకి ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ క్లీనింగ్. అసలు ఎన్ని ఇయర్స్ పట్టింది అంటారు మీకు ఈ టెక్నాలజీలో మీరు అడుగుపెట్టి దీన్ని మీరు మార్కెట్లోకి తీసుకురావడానికి? మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటారు? సో ఆల్మోస్ట్ ఈ ఎక్కడైతే స్టార్ట్ చేసామో తర్వాత ఎండ్ వరకు ప్రోడక్ట్ మనం లాంచ్ వరకు, అంటే టెక్నాలజీ డెవలప్ చేయడం ఒక ఎత్తు, మళ్ళీ ప్రొడక్ట్ డెవలప్ చేయడం ఒక ఎత్తు, దాన్ని కమర్షియల్గా ఇండస్ట్రియల్గా ప్రొడక్షన్ చేయడము ఒక వంతు. సో మొత్తం కలిసి ఒక 7 సంవత్సరాలు నా లైఫ్లో దానికి ఆ వాటర్ ఫిల్టర్ తయారు చేయడం కోసం కేటాయించాను. ఫస్ట్ నార్మల్ వాటర్కి ఈ వాటర్కి గల డిఫరెన్స్ ఏంటో చెప్తారా? మనం ఆ వాటర్ని డైరెక్ట్గా తాగడం వల్ల మనకి ఏమంటారంటే ఇమీడియట్గా డయేరియా వస్తుంది. దీంట్లో ఏమవుతుందంటే అన్ని లవణాలు, మినరల్స్ ఉంటారు చూసారా, అవన్నీ తీసేస్తుంది. మన బోన్స్ అంతా తయారైనంత కాల్షియం, కావాల్సినంత కాల్షియం నీ బాడీకి రాకపోతే ఏమవుతుంది, బొక్కల పెయిన్లు. నార్మల్గా వేరే ఇతర వాటర్ తీసుకోవడం వల్ల డిఫరెన్స్ చెప్పండి. మీ వాటర్ తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు? ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్ఓని బ్యాన్ చేసింది. మేజర్గా ఇప్పుడున్న ప్రోడక్ట్స్కి మా ప్రోడక్ట్స్కి ఉన్న డిఫరెన్స్ వచ్చి, ఫస్ట్ వాటర్ వేస్టేజ్. గచ్చిబౌలి లాంటి సిటీలోనే వాటర్ షార్టేజ్ ఉందంటే మీరు నమ్ముతారా? ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఆఫ్ వాటర్, అంటే 1 లీటర్ తాగడానికి 1 లీటర్ నువ్వు డ్రైనేజ్లో పోయాలి. మనం ఏమనుకుంటున్నామంటే అదే వేస్టేజ్ ఏమో, ఆ వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుంది, ప్యూర్గా ఉన్నటువంటి వాటరే మనం తీసుకుంటున్నాం అనుకుంటున్నాం. సో ఈ మిల్క్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఈ పొల్యూషన్లో ఉన్నవన్నీ అబ్జర్వ్ చేసుకుంటాం. ఓకే. సో దానివల్ల నీకు పవర్ కన్సంప్షన్ అనేది కూడా చాలా తగ్గుతుంది. ఒకవేళ మీ బ్లూ యాక్ట్ కనుక మేము యూజ్ చేసుకుంటుంటే కరెంటు పోతే దీన్ని బ్యాటరీ సిస్టమ్ ఏదైనా ఉంటుందంటారా? హై ప్రెషర్ పంపు వాడట్లేదు కాబట్టి డైరెక్ట్గా నీకు ఈ ట్యాప్ వాటర్ ప్రెషర్తోనే వాటర్ ఫిల్టర్ అవుతుంది. దాన్ని చూస్తే తెలిసిపోతుంది మనకు అమ్మ ఇంత డస్ట్ ఉందా అని. మరి దీన్ని ఎలా గుర్తించడం, దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటారు? కానీ మా దాంట్లో ఏం చేసామంటే ఈ టేస్ట్తో పాటు మినరల్స్ కూడా ఉండాలి అన్న కాన్సెప్ట్ని యాడ్ చేసి ఫిల్టర్ తయారు చేసాం. నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. మీరు ప్యూరిఫైడ్ వాటర్ వాడుతున్నారా? అసలు ఆ వాటర్ వాడటం వల్ల మనకు నష్టాలు ఉన్నాయా, లాభాలు ఉన్నాయా? వీటికి సంబంధించి మరెన్నో విషయాలు మనతో చర్చించడానికి బొలిశెట్టి శ్రీనాథ్ గారు ఈ రోజు మన V5 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. అసలు బొలిశెట్టి శ్రీనాథ్ గారు ఎవరు అంటే మా V5 న్యూస్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారండి? ఓకే, బొలిశెట్టి శ్రీనాథ్, నేను ఒక సైంటిస్ట్ అండి. స్విట్జర్లాండ్లో ఉంటా. ఓకే. అక్కడ కొన్ని పేటెంటెడ్ టెక్నాలజీస్ డెవలప్ చేసినాం. ఎస్పెషల్లీ అబౌట్ వాటర్ ట్రీట్మెంట్ గురించి వర్క్ చేస్తాను. అంటే మీరు ప్రత్యేకంగా ఈ టెక్నాలజీని ఎందుకు ఎంచుకున్నారంటే మీరు ఏం చెప్తారు? నా ప్రాపర్ వచ్చేసేసి నల్గొండ జిల్లా అండి. అక్కడ నేను పెరుగుతున్న టైంలో ఫ్లోరైడ్ బాధితులకి నల్గొండ అనేది చాలా ఫేమస్. అప్పటి నుంచి నా బ్రెయిన్లో ఉండేది, ఎందుకు మేము నల్గొండ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, వాటర్లో ఈ ఫ్లోరైడ్ బాధితులు ఏంటి అనేది చిన్నప్పటి నుంచే నాకు ఉండే. తర్వాత నాకు PhD నానో టెక్నాలజీలో చేసేటప్పుడు ఒక టాపిక్ ఎంచుకో అన్నప్పుడు, సో మనం ఏదైతే ప్రాబ్లమ్స్ చూసామో దాంట్లో సొల్యూషన్ తీసుకురావాలన్న కాన్సెప్ట్లో వాటర్ గురించి రీసెర్చ్ చేశానట్టు. సో ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ వాటర్ గురించి రీసెర్చ్ చేశాను. ఓకే. ఈ రోజు మా స్టూడియోకి మిమ్మల్ని మేము తీసుకురావడానికి మెయిన్ రీజన్ కూడా అదేనండి. అంటే నల్గొండలో కొంత మేము ప్రతి విషయంలో కూడా మేము సర్వే చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు
మీరు ఎంచుకున్నది ఈ వృత్తిని ఎంచుకోవడం, ఈ టెక్నాలజీలోకి మీరు రావడం, ఇవన్నీ కూడా ఫ్లోరైడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి ఇలాంటి కష్టాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ వరకు మీరు ఎంతవరకు చేయగలుగుతాను అన్న ఒక కాన్సెప్ట్ తోటే మీరు ఇది ఎంచుకోవడం జరిగింది అంటారు. ఇది వాస్తవేనండి? అవునండి, పర్ఫెక్ట్గా. నేను నా రీసెర్చ్ టాపిక్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసేసి బికాస్ ఆఫ్ నేను గ్రో అప్ అయిన దాంట్లో, ఈవెన్ ఫారెన్ లో పెరుగుతున్నా కానీ మన సొసైటీకి కూడా ఏమైనా చేయాలి, మన ప్రజలకి, మన ఫ్యామిలీస్ కి కూడా ఏమైనా చేయాలనే కాన్సెప్ట్ లో ఇట్స్ వాటర్ అనేది లైఫ్, వాటర్ లేకపోతే లైఫ్ లేదు. సో ఇది వాటర్ అనేది ఎప్పటి నుంచో సంవత్సరాలుగా వస్తుంది, వాటర్ పొల్యూషన్ అనేది పెరుగుతుంది. సో అండ్ వాటర్ షార్టేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో అన్ని చూసుకుని ఇది పర్ఫెక్ట్ టాపిక్ అని అనుకున్నాయి దీంట్లోనే. అంటే ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతానండి. అంటే మీరు రీసెంట్ గా మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా ఇదే కాన్సెప్ట్ మీద ఆయన మీరు కలవడం, మాట్లాడడం జరిగిందంటారు. ఈ విషయం గురించి చర్చించారు ఆయనతో? అవునండి, యాక్చువల్గా స్విట్జర్లాండ్లో ప్రతి డ్రాప్ వాటర్ని రీయూజ్ చేస్తాం. ఓకే. అంటే ఇంక్లూడింగ్ బాత్రూమ్స్ లో ఉండే వాటర్ని కూడా ప్రతి డ్రాప్ ని కలెక్ట్ చేస్తారు, ప్రతి డ్రాప్ ని ఫిల్టర్ చేస్తారు, ప్రతి డ్రాప్ ని మళ్ళీ రీయూజ్కి వస్తుంది. కానీ మన దేశంలోకి వచ్చేసరికి ఆ వాటర్ అంతా వేస్టేజ్, డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఇలా రీయూజ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఏం రావంటారా? వాటర్ ని పర్ఫెక్ట్ గా ఫిల్టర్ చేస్తే మన గ్రౌండ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫిల్టర్. అందుకని గ్రౌండ్ వాటర్ అనేది ఫిల్టర్ అయ్యి ఉంటుంది. సో ఎప్పుడైతే మళ్ళీ మనం వాడిన వాటర్ గ్రౌండ్ లోకి వెళ్ళే ప్రాసెస్ లోనే ఫిల్టర్ అయ్యి కిందికి వెళ్తుంది. దాన్ని మనం ఎన్నోసార్లు వాడుతున్నాం, కొన్ని వేల సంవత్సరాలుగా వాడుతున్నాం. అదే రీయూజ్ చేసి వాడడంలో తప్పేం లేదు. కానీ మనకి ఇప్పుడున్న భారతదేశంలో ఈ వాటర్ రీయూజ్ అనేది జరగట్లేదు. అదంతా వేస్ట్ గా డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతుంది. సో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడానికి మెయిన్ కాన్సెప్ట్ కూడా, రేవంత్ గారు ఒక స్టేట్మెంట్ చూశాను మూసి ప్రక్షాళన గురించి. అది వెరీ గుడ్ టాపిక్. ఎందుకంటే మన సిటీలో ఎంత పాపులేషన్ ఉన్నప్పుడు ఎంత వాటర్ వేస్టేజ్ వెళ్తుంది అనేది, చాలా వాటర్ వేస్టేజ్ లాగానే వెళ్తుంది. అవంతా రీయూజ్ అవ్వట్లేదు. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడానికి మెయిన్ రీజన్ కూడా అదే. సో అక్కడ ఏంటంటే అన్ని వాటర్ని కూడా మనం రీయూజ్ చేయాలి, తర్వాత ఎట్లాంటి టెక్నాలజీస్ ఉన్నవి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నట్టు. ఎంతసేపు గడిపారు మీతో ఆ రోజు? ఆల్మోస్ట్ ఒక 30-40 మినిట్స్ వరకు ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసినాము. ఎందుకంటే అక్కడ వాళ్ళకి సరిపోని టైం ఉంది, అదే ఇక్కడ అంటే చాలా ఉంటాయి కదా. అంటే వాళ్ళు బిజీ ఉన్నా గానీ నా కోసం అనేసి ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్న మంచి టాపిక్, అండ్ చాలా మందికి ప్రయోజనాలు ఉన్నాయి, అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇష్టమైన టాపిక్, అందుకనే అంత టైం నా కోసం అని గడిపారు. ఓకే. అసలు అంటే మీ కంపెనీకి మీరు ఏం పేరు పెట్టుకున్నారు? సో మా కంపెనీ పేరు వచ్చి బ్లూ యాక్ట్ అండి. దాంట్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఏంటంటే ప్రోడక్ట్స్ మన ఇంట్లో వాడుకునే ఫిల్టర్లో నుంచి, ఇంట్లో తాగే వాటర్ నుంచి, బాత్రూంలో చేసే ఫిల్టర్డ్ వాటర్ నుంచి, ఈవెన్ మనకి ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ క్లీనింగ్, తర్వాత ఈవెన్ మున్సిపల్ లెవెల్లో, లైక్ మన మున్సిపల్ లెవెల్లో వాటర్ సప్లై చేసే వాటిని ఫిల్టర్ చేయటం ఎలా అనేది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ ఆల్రెడీ పొల్యూషన్ అయి ఉంటే, సోర్స్ వాటర్ పొల్యూషన్ అయి ఉంటే, లైక్ మోస్ట్ ఆఫ్ ద టాక్సిక్ అనేది హెవీ మెటల్స్ నుంచి వస్తుంది. అవి క్యాన్సరోజెనిక్, లైక్ ఆర్సెనిక్, ఫ్లోరైడ్, ఇలాంటివి అన్ని, లెడ్, ఇవన్నిటిని ఫిల్టర్ చేయటం గురించి మా కాన్సెప్ట్ అన్నట్టు. సో ఈవెన్ సోర్స్ వాటర్ మనం ఫిల్టర్ చేయగలిగితే మనకి సప్లై చైన్ లోనే మనకి ఈ ప్రాబ్లం వెళ్ళిపోతుంది. అసలు ఎన్ని ఇయర్స్ పట్టింది అంటారు మీకు ఈ టెక్నాలజీలో మీరు అడుగుపెట్టి దీన్ని మీరు మార్కెట్లోకి తీసుకురావడానికి? మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటారు? సో మా టెక్నాలజీకి నేను 7 సంవత్సరాలు కష్టపడ్డా అండి. మా మెయిన్ ప్రోడక్ట్లో ఉండేది ఏంటంటే ఆవు పాలతో ఉండే ప్రోటీన్ ఉంటుంది కదండి, ఆ ప్రోటీన్ నుంచి మేము ఫిల్టర్లు తయారు చేస్తాం. ఆ ఫిల్టర్ ఎలా అంటే మా రీసెర్చ్లో మేము ఏం చేసామంటే, ఆ ఫిల్టర్ తయారు చేయడానికి ఆ ప్రోటీన్ని నానో ఇంజనీరింగ్ చేసి ప్రోటీన్ నానో ఫైబర్ని తయారు చేస్తాం. ఆ ప్రోటీన్ నానో ఫైబర్తోని మెంబ్రెయిన్ ఫిల్టర్ తయారు చేసి దాన్ని వాటర్ ఫిల్టర్లో యూజ్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో తర్వాత ఎండ్ వరకు, ప్రోడక్ట్ మనం లాంచ్ వరకు, అంటే
టెక్నాలజీ డెవలప్ చేయడం ఒక ఎత్తు, మళ్ళీ ప్రొడక్ట్ డెవలప్ చేయడం ఒక ఎత్తు, దాన్ని కమర్షియల్ గా ఇండస్ట్రియల్ గా ప్రొడక్షన్ చేయడము ఒక వంతు. సో మొత్తం కలిసి ఒక 7 సంవత్సరాలు నా లైఫ్ లో దానికి ఆ వాటర్ ఫిల్టర్ తయారు చేయడం కోసం కేటాయించాను. సాధారణంగా నార్మల్ పీపుల్ అంతా కూడా మనకి రెగ్యులర్ గా వచ్చే వాటర్ డైరెక్ట్ గా తీసుకుంటారు. అట్లాంటి వాటర్ తాగడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి? ఈ ప్యూరిఫైడ్ అంటే మీ బ్లూ యాక్ట్ అనే కాదు, ఏదైనా ఒక ఫిల్టర్ వాటర్ తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు? ఓకే, నార్మల్ గా న్యాచురల్ గా ఉండే వాటర్ లో ఎస్పెషల్లీ మన ఇండియన్ కంట్రీ, మన భారతదేశంలో న్యాచురల్ వాటర్ వచ్చేసేసి బ్యాక్టీరియా ఎక్కువ గ్రో అవుతుందండి మన టెంపరేచర్ కండిషన్స్ కి. మనం ఆ వాటర్ ని డైరెక్ట్ గా తాగడం వల్ల మనకి ఏమంటారంటే ఇమిడియట్ గా డయేరియా వస్తుంది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఇలాంటి రావడం కూడా వాటర్ వల్లే అంటారా? తప్పకుండా దాని వల్లనే. దాని గురించి రివర్స్ ఆస్మోసిస్ అనేది టెక్నాలజీ. ఇప్పుడు వాడే మోస్ట్ ఆఫ్ ద ప్యూరిఫైడ్ వాటర్ లో వాడే టెక్నాలజీని రివర్స్ ఆస్మోసిస్ అంటారు. అది బేసికల్ గా సముద్రపు వాటర్ ని నార్మల్ గా క్లీన్ చేయడం కోసం అనేసి తయారు చేసిన టెక్నాలజీ. దాంట్లో ఏంటంటే సోడియం, కాల్షియం, సముద్రంలో ఉండే ఉప్పు ఉంటది కదండి, అది క్లీన్ చేయడం కోసం తయారు చేసింది. దాన్ని తీసుకొచ్చేసేసి మనము ఆ టెక్నాలజీని తీసుకొచ్చేసేసి మనం ఇంట్లో పెట్టుకున్నాం. దీంట్లో ఏమవుతుందంటే అన్ని లవణాలు, మినరల్స్ ఉంటారు చూసారా, అవన్నీ తీసేస్తుంది. సో దీని వల్ల ఎస్పెషల్లీ ఎలక్ట్రోలైట్స్ అంటారు, మనకి ఏమైనా రోగం వచ్చినప్పుడు ఎలక్ట్రోలైట్స్ తక్కువైనాయి, ఎలక్ట్రోలైట్స్ ఇవ్వాలి, ఎలక్ట్రోలైట్ పౌడర్ అని అంటారు. ఎందుకంటే మనకి అంత మునుపు నార్మల్ గా న్యాచురల్ వాటర్ లో ఉండే ఈ లవణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఫిల్టర్ లో తీసేస్తున్నాయి. ఇలా తీసేయడం వల్ల వచ్చే అంటే బేసికల్ గా కాల్షియం, మన బోన్స్ అంతా తయారైనంత కాల్షియం, కావాల్సినంత కాల్షియం నీ బాడీకి రాకపోతే ఏమైతుంది, బొక్కల పెయిన్లు, బోన్స్. శ్రీనాథ్ గారు, ఇది నాకు క్లారిటీ వచ్చిందండి. ఇప్పుడు చెప్పండి, అంటే మీ బ్లూ యాక్ట్ ఈ వాటర్ తీసుకోవడం వల్ల నార్మల్ గా వేరే ఇతర వాటర్ తీసుకోవడం వల్ల డిఫరెన్స్ చెప్పండి. మీ వాటర్ తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు? బేసికల్ గా ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసేసి ఈ ఎలక్ట్రోలైట్స్ తీసేస్తుంది అన్నారు కదా, దాని గురించి. అండ్ వాటర్ వేస్టేజ్ ఉంది కదా, ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్ఓని బ్యాన్ చేసింది ఆల్రెడీ. అయినా కానీ కొన్ని ప్రొడక్ట్స్ మనకి ఇంకా మనం వాడుతున్నాం, ఎందుకంటే మనకి ఆల్టర్నేటివ్ టెక్నాలజీ లేకపోవడం వల్ల. అంటే ఆ బ్యాక్టీరియా వాటర్ తాగడం కన్నా ఇది అట్లీస్ట్ హెల్తీ కాబట్టి, అంటే బ్యాక్టీరియా ఉండదు కాబట్టి అది తాగుతున్నాం. సో మేజర్గా ఇప్పుడున్న ప్రోడక్ట్స్కి మా ప్రోడక్ట్స్కి ఉన్న డిఫరెన్స్ వచ్చి ఫస్ట్ వాటర్ వేస్టేజ్. గచ్చిబౌలి లాంటి సిటీలోనే వాటర్ షార్టేజ్ ఉందంటే మీరు నమ్ముతారా? అంత హైలీ